వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం బడిబాట కార్యక్రమాన్ని పురస్కరించుకుని దుగ్గొండి సిఎంసి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎంపీపీఎస్ దుగ్గొండి పాఠశాలల సంయుక్తంగా గ్రామ కూడళ్లు ఉపాధి హామీ కేంద్రాలు పనిచేసే చోట ప్రజలను కలిసి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి సౌకర్యాలను తెలియజేస్తూ పాఠశాలలో చదవడం వల్ల కలిగే లాభాలను విశదీకరిస్తూ ప్రజలకు అవగాహన కల్పించి పాఠశాలలో మీ యొక్క పిల్లలను చేర్పించాలని దాని వలన మీకు మీ కుటుంబానికి పిల్లలకు కలిగే లాభాలను తెలియజేయడం జరిగింది. దీని పట్ల ప్రజలు ఆసక్తి వ్యక్తం చేసి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిస్తామని హామీ ఇచ్చారు. దీనికి గ్రామ ప్రముఖులు, యువకులు, శ్రేయోభిలాషులు, తల్లిదండ్రులు అందరూ కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసి మేము సహకరిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఏ రామస్వామి ఆధ్వర్యంలో ఎస్కే అహ్మద్, ఎస్ రజని, సునీత, మహేష్, సంధ్యారాణి, విజయలక్ష్మి, ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్, ఎం సతీష్, అంగన్వాడీ టీచర్ సుజాత పాల్గొనడం జరిగింది. ఉద్యోగం రాక వాడు అక్కడ పని చేసుకుంటా ఉన్నాడు. అయినంత మాత్రాన వాళ్ళని తక్కువ చేస్తానని నేను కాదు, కానీ ఏ ప్రైవేట్ స్కూల్ అయినా అంత సామర్థ్యంగా పనిచేసే వాళ్ళందరూ పనిచేస్తారు. కాబట్టి ఆ పని అది వాళ్ళకి తెలియనటువంటి వాళ్ళు పోగానే కూకుండా పెడతారు, రాయరా అంటారు, రాస్తారు. అది ఎందుకు రాసిందో వీనికి తెలియదు. ఆ రాయించిన వాడికి కూడా మరి రాయించడం వల్ల వాళ్ళకి ఏమి లాభం జరుగుతుందో భవిష్యత్తులో ఏమి ఆ విధంగా ఒక ఉక్కినట్టుగానే వాళ్ళకి దానివల్ల పిల్లగాడికి ఏమి లేదు. కాబట్టి పిల్లగాడు ఎప్పుడైనా చూడండి, ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివినటువంటి పిల్లలలో ఇప్పటికిప్పుడు బయటకు వెళ్ళిన వాళ్ళు డిగ్రీ చదివినా ఏం చదివినా కూడా నౌకర్లు వచ్చేది. ప్రైవేట్ స్కూళ్ళల్లో వచ్చిన పిల్లలకి ఎంతమందికి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాయో మీరు లెక్క పెట్టి చూడండి. అదే ప్రభుత్వ పాఠశాలలలో బయటకు వచ్చినటువంటి ఎంతమంది పిల్లలకు గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాయో చూడండి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో నుండి వచ్చినటువంటి వాడు ఖచ్చితంగా గట్టిగా చదువుతాడు. వాడు ఇప్పటి వరకు అశ్రద్ధగా చదివినా కూడా రాబోయే కాలంలో కూకుంటే లేవకుండా చదువుతాడు. కూకుంటే లేవకుండా అర్థం చేసుకొని చదువుతాడు వాడు. కాబట్టి వానికి ఉద్యోగం. వీడికి ఏమవుతుంది, బాయిలర్ కోడ్ లెక్క వాడు బయట తీసేస్తే కథం వాడు ఆగం అవుతాడు. మళ్ళీ ట్యూషన్ చెప్పకపోతే ఆగం అవుతాడు. అరే బిడ్డ అని చెప్పి తల్లిదండ్రులు కొంచెం మంచిగా ఉండి అరే వెన్ను మీద చేసి కాపాడితే వాడు అక్కడికి వస్తాడు. లేకుంటే ఆగం అవుతాడు, బాయిలర్ కోడ్ లెక్క కొట్టుకుంటాడు వాడు. మరి అలాంటి స్తోమత మన దగ్గర ఉండాలి. మనం అంత దూరం ఆలోచించగలుగుతామా లేదు? నా కొడుకు డాక్టర్ కావాలంటే నేను ఎన్ని సంవత్సరాలు చదివించాను, నేను ఎంత డబ్బు సంపాదిస్తే మనం నిలబెట్టగలుగుతాను. ఇప్పుడు డిగ్రీ చదివేదాకా ఇంటర్మీడియట్ వచ్చేదాకా ప్రైవేట్ స్కూల్ అనేవి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చదివించినావు అనుకో, చదివించినావు. ఆ డబ్బంతా నువ్వు దాచుకుంటే రేపు డాక్టర్ అయ్యేటప్పుడు ఆ డబ్బంతా అక్కడ రాకపోనా ఇంటర్మీడియట్కి రాగానే నువ్వు అంతా బీకార్ అయిపోతుంది. వాడికి ఇదంతా ప్రైవేట్ స్కూళ్ళలో చదివించి ఇంటర్మీడియట్కి రాగానే బీకార్ అయిపోతుంది. పాపం వాడు నోరు తెరుచుకొని ఉండే వాడికి ఏమో డబ్బులు కంపల్సరీ కావాలి, నువ్వో పెట్టేటట్లేవా, అప్పుడు వాడి బతికేమో ఏం కావాలి, వాడు ఏడవాడు అప్పుడు. అందుకని చెప్పి ఇంటర్మీడియట్ వరకు